తగ్గుతున్నాయి, హ్మ్. ప్రకాశంలో తగ్గుతున్నాయి, హ్మ్. పల్నాడులో తగ్గుతున్నాయి. హ్మ్. అంటే అర్థం ఏంటి? రెడ్లు డిజోన్ చేసుకున్నారు. ఎందుకంటే జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రాలకి నచ్చల. హ్మ్. ఆ కోపాన్ని చూపించారు జగన్ మీద. హ్మ్. తమ సత్తా ఏంటో, తమ శక్తి ఏంటో చూపించాలనుకున్నారు. హ్మ్. అందుకు వాళ్ళు దెబ్బతీశారు. హ్మ్. జగన్ కుల పోలరైజేషన్ ఫెయిల్ అయ్యింది, బీసీలు మంత్రులే ఓడిపోతున్నారు అన్నట్టు లెక్క చెప్తున్నారు. అవును. బీసీ అస్త్రం అన్నటువంటిది తను కొంతమేర సక్సెస్ ఏంటంటే అసలు కొట్టుకుపోయే స్టేజ్ నుంచి కాపాడుతుంది. హ్మ్. హ్మ్. కాపు పోలరైజేషన్, కాపు కమ్మ పోలరైజేషన్ నుంచి బీసీలు కాపాడుతున్నారు జగన్ హ్మ్. ఒక రకంగా. హ్మ్. అదే సందర్భంలో ఇక్కడ తేడా తీసుకొస్తున్నారు. హ్మ్. ఇక్కడ వీళ్ళ మధ్యన ఓసీ, కమ్మ, కాపు ప్లస్ మిగతా ఓసీ కులాలు పోలరైజ్ అయినట్టు హ్మ్. మగవాళ్ళు పోలరైజ్ అయ్యారు ఎక్కువ, హ్మ్. మహిళలు పోలరైజ్ అయ్యారు ఇంకో పక్కన. అది హ్మ్. తేడా. నిజంగా వైసీపీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పుడు 49.41% పరిమితం అయ్యి 94 నుంచి 104 వరకే పరిమితం అయితే అదే సీట్లలో గెలిస్తే విజయం సాధించాం, హమ్మయ్య గట్టెక్కామని చెప్పి ఫీల్ అవ్వాలా? లేదంటే 5 ఏళ్ల పాలనను ఒక్కసారి పరిశీలించుకొని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం వైసీపీ ముందు వచ్చిందనుకోవాలా? రెండు ఉంటుంది. ఒకటి ఆహ్, అవతల అంతమంది జట్టు కట్టినా గెలిచినప్పుడు రిలీఫ్ ఫీల్ అవ్వాలి. హ్మ్. సీట్లు తగ్గినాయి అని బాధపడకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళు విడిపోయినప్పుడు 150 సాధించారు. హ్మ్. కలిసినప్పుడు 2014లో ఓడిపోయింది కదా వైసీపీ. అవును. ఈ ట్రిప్ గెలిచిందంటే సంతోషమే కదా. హ్మ్. ఇంకోటి